హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 రెండో రోజు చివరికి చేరింది. ఇక రెండో రోజు డిన్నర్ దగ్గర తనూజాకి హరీష్కి జరిగిన గొడవకి తనూజ చాలా ఎక్కువగా రియాక్ట్ అయింది. ఒక్కసారిగా ఆ మాటలు తీసుకోలేకపోయిన తనూజ వెక్కి వెక్కి ఏడుస్తూ హౌస్లోకి వెళ్ళిపోయింది. తాను అంత వంట చేసి పెడుతున్నా తను చేస్తున్నది బాగోవట్లేదని, సరిగ్గా చెయ్యట్లేదని హరీష్ అనడంతో ఒక్కసారిగా ఫీల్ అయిన తనూజ ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళింది. ఇక తన ఎమోషన్ అవ్వటం చూసిన మిగిలిన సెలబ్రిటీస్ అందరూ కూడా తనని ఓదార్చే ప్రయత్నం చేశారు. కానీ ఎంత చేసినప్పటికీ తనూజ మాత్రం తన ఏడుపుని ఏమాత్రం కంట్రోల్ చేసుకోలేకపోయింది. దాదాపుగా లైవ్లోనే 20 నిమిషాల పాటు వెక్కి వెక్కి ఏడుస్తూ తన తప్పు లేకపోయినా తనని నిందిస్తున్నారని, నేను ఎంత వంట చేసినా సరిగ్గా ఉండడం లేదని, వాళ్ళు ఇంట్లో ఎలా ఉంటారు నాకేం తెలుసని చెప్తూ దాన్ని తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తోంది. కానీ తనూజ మాత్రం వచ్చిన మొదటి క్షణం నుంచి కూడా తనకు ఇచ్చిన కుకింగ్ వరకు ఎక్కడా కూడా వదిలేయకుండా ఎవరు ఏదడిగినా అలానే చేసి పెడుతూ తన ఆటను టాస్కులను బాగా చేసుకుంటూ వస్తున్నారు. కానీ హౌస్లో ఎవరైతే సరిగా ఉంటున్నారో వారితోనే ఒకరి తర్వాత ఒకరితో గొడవలు పెట్టుకుంటూ వస్తున్నాడు మాస్క్ మ్యాన్. అదే క్రమంలో తనూజతో కూడా ఇలాంటి ప్రవర్తన చూపించడంతో ఒక్కసారిగా ఎమోషనల్ అయిన తనూజ తట్టుకోలేక ఏడుస్తూ హౌస్లోకి వెళ్ళిపోయింది. ఇక అదే సమయంలో తన చుట్టూ ఉన్న సంజన, ఇమాన్యుయల్, భరణి వీరందరూ తనని ఓదార్చే ప్రయత్నం చేసినప్పటికీ తను కంట్రోల్ చేసుకోలేకపోయింది. చాలాసేపటి వరకు కూడా వాళ్ళు ప్రయత్నాలు ఫలించలేదు. తనూజ మాత్రం తన ఏడుపుని కంట్రోల్ చేసుకోలేకపోయింది. అసలు ఇక్కడ జరిగిన విషయంలో హరీష్ అలా మాట్లాడటం కరెక్టేనా? ఒక ఆడపిల్లని అంతలా ఏడిపించడంపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.